టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా సెమీస్ ఆశలని సౌత్ ఆఫ్రికా కాపాడేసింది. జింబాబ్వేపై విండీస్ వీరబాదుడు చూసి ఎక్కడ సఫారీలకు కూడా షాక్ ఇస్తుందో అని భయపడితే ఆ భయం మొత్తాన్ని కంప్లీట్గా తీసేసి విండీస్ బౌలింగ్ని ఊచ కోత కోసి 9 వికెట్ల తేడాతో భారీ విజయం దక్కించుకుంది సఫారీ టీం. ఈ గెలుపుతో ఈ టోర్నీలో వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి ఈ సీజన్లో వరుసగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే సఫారీ టీం కెప్టెన్ మార్క్రమ్ తన కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని 100% విన్నింగ్ రికార్డుని కాపాడుకున్నాడు. దాంతోపాటే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన కెప్టెన్ గాను రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ గెలుపుతో సఫారీ టీం తన సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇండియాకి కూడా సెమీస్ గేట్ ఓపెన్ చేసి వెళ్ళింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సఫారీ టీం విండీస్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. సఫారీ బౌలర్లు లుంగి ఎంగడి 3 వికెట్లు, కగిసో రబాడా 2 వికెట్లు, కార్బిన్ బాస్ 2 వికెట్లు తీసి విండీస్ బ్యాటింగ్ లైనప్ ని అల్లకల్లోలం చేశారు. వీళ్ల దెబ్బకి 10 ఓవర్లలో 80 రన్స్కే 7 వికెట్లు పోగొట్టుకుని అసలు విండీస్ టీం 100 రన్స్ అయినా చేయగలుగుతుందా అనిపించింది. కానీ చివరిలో జేసన్ హోల్డర్ 49, రొమారియో షెపర్డ్ 52 రన్స్తో ఆదుకోవడంతో 8 వికెట్లకి 176 రన్స్ చేసింది విండీస్ టీం. ఇక చేజింగ్లో సఫారీ టీం బౌండరీలతో రెచ్చిపోయింది. ఓపెనర్లు క్వింటన్ డీకాక్ 24 బంతుల్లో 47 రన్స్ కొడితే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 46 బంతుల్లో 82 రన్స్తో అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. డీకాక్ అవుట్ అయినా దూకుడు తగ్గించిన మార్క్రమ్ 28 బంతుల్లో 45 రన్స్ కొట్టిన రాన్ రికల్టన్తో కలిసి విండీస్ బౌలర్లని ఊచ కోత కోశాడు. చివరి వరకు నాట్అవుట్గా ఉండి టీంని దగ్గరుండి గెలిపించుకున్నాడు. వీళ్ల బాధ్యుడితో 177 రన్స్ టార్గెట్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలోనే చేసి భారీ విజయం దక్కించుకుంది సఫారీ టీం. ఇక విండీస్ బౌలర్లలో రోస్టన్ చేసి ఒక్కడే 1 వికెట్ తీశాడు. జేసన్ హోల్డర్ తప్ప మిగతా బౌలర్లంతా 10కి పైన ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారంటే సఫారీ బ్యాటర్లు ఏ రేంజ్లో బౌండరీల వర్షం కురిపించారో అర్థం చేసుకోండి. వికెట్ల పరంగా టీ20 వరల్డ్ కప్ 2026లో భారీ విజయాన్ని దక్కించుకున్న రికార్డును కూడా సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్తో సొంతం చేసుకుంది. ఇక సఫారీ టీం విండీస్పై గెలవడంతో టీమిండియాకి కూడా రన్ రేట్ దరిద్రం వదిలిపోయింది. ఈరోజు జింబాబ్వేపై గెలిచి చివరి మ్యాచ్ విండీస్పై గెలిస్తే నేరుగా సెమీస్ చేరిపోవచ్చు. అలాగే ఈరోజు విండీస్ ఆడతీరు చూసిన తర్వాత మార్చి 1న జరిగే మ్యాచ్లో మనం కూడా విండీస్ని ఓడించగలం అనే నమ్మకం కూడా వచ్చింది. మరి విండీస్ ఓటమిపై మీ ఒపీనియన్ ఏంటి? మనం కూడా విండీస్ని ఇదే రేంజ్లో ఓడించగలమంటారా? కామెంట్ చేసి చెప్పండి.